మధ్యలో వీళ్ళ హడావుడి, వీళ్ళ ఓవర్ యాక్షన్, వీళ్ళ బూతులు ఎందుకని ఒక నాయకుడిని? నాయకులు తిట్టుకున్నప్పుడు వీళ్ళు కూడా పార్టీ కార్యకర్తలే కదా. అది అవును. సమస్య ఇప్పుడు యూట్యూబర్లు ఒరిజినల్ గా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ కాదు, ఆ బోర్డు పెట్టుకుంటున్నారు అంతే. వీళ్ళు ఏమిటంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఆ పార్టీలు నడుపుతున్నోళ్ళు. కొంతమందికి ఇప్పుడు నాకు తెలిసి అందరు యూట్యూబర్లకి పార్టీలు ఏమి డబ్బులు ఇవ్వవు, కొంతమందిని మెయింటైన్ అందరికి ఇవ్వాలంటే మూసుకోవాలి పార్టీ. వాళ్ళే ఇప్పుడు ఈ రెచ్చిపోయేటటువంటిది ఉండొచ్చు, లేదా నేను చెప్పినట్టు రికగ్నైజేషన్ అంటే ఇలా మీరు రెచ్చిపోతే మాకు కూడా ఇస్తారేమో అనుకునే వాళ్ళు కూడా రెచ్చిపోతుంటారు కొంతమంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చట్టం కూడా తీసుకొస్తాను దీనికి అవసరం అయితే అనేది, అంటే అది అంటే అనొచ్చలేదో నోర్లు నొక్కేసి ప్రయత్నమా, లేదంటే ఆ మాత్రం కఠినం ఉండాలి? పవన్ కళ్యాణ్ గారి ఆ వాదాన్ని నేను సమర్థిస్తా, ఏదైతే ఆయన చెప్పినటువంటి. సేమ్ టైం ఫస్ట్ ఆయన పార్టీలో ఉన్న నాయకుల్ని సంభాళించుకోవాలి, ఆయన సంభాళించుకోవాలి. మూడవది ఏంటంటే తప్పు మాట్లాడిన వాళ్ళని సమర్థించకుండా ఉండాల్సినటువంటి సామాజిక బాధ్యత ఆయన అవలంబించాలి. మొన్న పంత నానాజీది వచ్చినప్పుడు ఆయన ఎందుకు సమర్థించాడు? ఆ వైసీపీ వాళ్ళ మాటలతో వింటే అప్పుడు జనసేన వాళ్ళ మాటలతో వింటే వైసీపీ వాళ్ళకి కాల్చం అంతే. మరి ఇక్కడ ఎక్కడ కోడి ఉందా, గుడ్డి ముద్దా, విత్తు ఉందా, చెట్టు ఉందా, ఈ సొల్లు అనవసరం. ఎందుకంటే ఎవడు నియంత్రణలో ఉండాలి. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం, ఎప్పుడన్నా ఎవరినన్నా లంకొడక భాషలో మాట్లాడామా? నన్ను బూతులు తిడతా ఎంతో మంది పెట్టారు. నేను ఎప్పుడైనా వాళ్ళని గురించి వాళ్ళకి కూడా నువ్వు ఆలోచించుకోమ్మా, ఇది నా వైఖరి అని వాళ్ళ విజ్ఞత